ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. మాజీ ఐటీ శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా పీనపాక మాజీ ఎమ్మెల్యే మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు సారపాక పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు బర్త్డే సందర్భంగా మండల కేంద్రాల్లో ప్రభుత్వ హాస్పిటల్ నందు పేషెంట్లకి పళ్ళు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేయాలని ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మరి కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మేజర్ గ్రామ పంచాయతీ సారపాక సెంటర్ నందు కూడా కేటీఆర్ సారు బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ చేసి అనంతరం ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల నాయకులకి, జిల్లా నాయకులకి, నియోజకవర్గ స్థాయి నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. హ్యాపీ బర్త్డే. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కల్వకుంట్ల రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం కేంద్రంలో మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సారపాక టౌన్లో మరి కేటీఆర్ గారు అన్నగారు పుట్టినరోజు కేక్ కూడా కట్ చేయడం జరిగింది. దానికి మరి తెలంగాణ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేటీఆర్, జై తెలంగాణ. మాజీ ఐటీ శాఖ మంత్రులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర యువతరానికి అందరికీ కూడా ఆదర్శమైనటువంటి నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు అయిన మా అందరి అభిమాన నాయకుడు, ప్రీతమ నేత శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన వేడుకలు ఈరోజు బూర్గంపాడు మండలం కేంద్రంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా సారపాక గ్రామంలో పట్టణ నాయకత్వంలో
కేక్ కటింగ్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా బీఆర్టీయూ కార్మికులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన రాష్ట్ర యువ నాయకుడు కేటీ రామారావు గారి బర్త్డే సందర్భంగా కోరుకుమాడు మండలంలో ఈ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకి జ్వరం వచ్చినటువంటి పిల్లలకు కానీ వృద్ధులకు కానీ పండ్లు, అదేవిధంగా బ్రెడ్, పాలు ఇవ్వడం జరిగింది. కోరుకుంపాడు మండల పార్టీ ఆధ్వర్యంలో అదే సారపాకలో కూడా భారీ ఎత్తున కేక్ కటింగ్ చేసి సారపాక పట్టణంలో కేటీఆర్ గారి బర్త్డే ఘనంగా చేయడం జరిగింది. అలాగనే ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా తోటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రాబోయే రోజుల్లో మన పార్టీ ఏ పిలుపునిచ్చారు కానీ, ఎక్కడ పిలుపునిచ్చారు కానీ తొందరగా పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను.